హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజ జన్ను విలేజ్ వ్లాగ్స్. ఇక మన డైలీ లైఫ్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా! ఎందుకంటే ఇంకా పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా అమ్మలందరికీ కూడా హడావిడి డేస్ అయితే వచ్చేసాయి. అంటే అంతకుముందు పిల్లలు స్కూల్‌కి వెళ్ళేటప్పుడేమో సెలవులు ఇస్తే బావుండు అనిపించింది. ఇప్పుడు సెలవులు వచ్చాయి కదా! ఇంకా ఆ టైంకేమో అమ్మ బాబోయ్! సెలవులు ఎప్పుడు అయిపోతాయా అనిపించింది. మళ్ళీ సెలవులొచ్చేస్తేనేమో మళ్ళీ స్కూల్స్ ఎప్పుడు ఇంకా రోజు అంటే ఇంకా పొద్దున్నే లేవాలి, పిల్లలకి బాక్స్ కట్టాలి. అమ్మ బాబోయ్! పనులతో నిండిపోతుంది ఇంకా జీవితం మొత్తం. ఇంకా డేస్ అన్నది ఇంకా అసలు ఖాళీగా ఉండదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా ఇదంతా కూడా అమ్మలందరికీ ఇంకా అలవాటయిపోతుందిలెండి ఉండగా ఉండగా. అన్నట్టు అడగడమే మర్చిపోయాను. వీడియోకి లైక్ చేశారా? హైప్ ఇచ్చారా? మీరు ఇవ్వకోకుండా ఎందుకుంటారులెండి. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా ఇస్తారు కదా! అందుకే నేను ప్రతిదానికి అడగట్లేదు, మర్చిపోతున్నాను. ఇంక మీరే ఉన్నారు, నేనే ఉన్నాను అంతే. ఇంకా వీడియో రీచ్ వెళ్ళినా, వెళ్ళకపోయినా మీతో షేర్ చేసుకోవాల్సిన నా లైఫ్ రొటీను, అలానే నా డేస్, హ్యాపీ డేస్ అండ్ బ్యాడ్ డేస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాననైతే ఎప్పటి నుండో ఫిక్స్ అయిపోయాను. ఏదైనా సరే నా యూట్యూబ్ ఫ్యామిలీ, ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీ, ఫేస్‌బుక్ ఫ్యామిలీ వీళ్ళంతా నాకున్నారు. అంటే నేను చుట్టూ వాళ్ళని చూసినా, చూడకపోయినా సరే వాళ్ళు నాకు కామెంట్స్ పెడతారు కదా! మీరందరూ అప్పుడు నా పక్కనే ఉన్నట్టుగా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనిపిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అనిపిస్తది అసలు నా చుట్టూ ఉన్న నలుగురే నాతో ఎక్కువగా మాట్లాడరు కదా! కానీ నేను వీళ్ళతో ఇంత కనెక్ట్ అయిపోయానా? వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. అలాంటిది నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంత బాగా మాట్లాడుతున్నారు. వీళ్ళు అంటే అందరూ కూడా నన్ను ఎలా ట్రీట్ చేస్తారంటే ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా, వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిలాగా అలా మీరందరూ ట్రీట్ చేస్తున్నారు కదా! నాకైతే చాలా హ్యాపీగా ఉందబ్బా! మన ఛానల్ 35K అయినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇది ఆషామాషా అయిన విషయం అయితే ఏమీ కాదు. ఎందుకంటే ఒకప్పుడు ఒక 10 సబ్స్క్రైబర్స్ రావాలంటే ఎంత కష్టపడేదాన్నంటే, అంటే ఎవరి ఫోన్ అన్నా తీసుకొని చేద్దామా అంటే భయం. వాళ్ళేమనుకుంటారో, ఏమైనా అవుతదేమో అని చెప్పేసి. అలా కాదు, అలా చేయకూడదు. మనం వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ చేస్తే మన వీడియోలు ఎవరు చూడరు కదా! మనం ఊరికే సబ్స్క్రైబ్ చేస్తాం అంతే. మనకి సబ్స్క్రైబర్స్ ఎందుకు? వీడియోస్‌కి వ్యూస్ కూడా ఉండాలి. మన వీడియోస్ నచ్చి వాళ్ళు మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు నేను ఎవ్వరిని అడగకుండా, నేను ఎక్కడ వాట్సాప్‌లో అలాంటి వాటిల్లో స్టేటస్‌లు పెట్టకుండా, నా అంతట నాకు నా వీడియోలు చూసి 35,000 మంది నాతో పాటుగా నడుస్తున్నారు అంటే నాకు ఎంత సంతోషంగా అనిపించిందో తెలుసా? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అసలు. అసలు నా లైఫ్‌లో నేను ఇది అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు యూట్యూబ్‌లో సక్సెస్ అవుతాను అని అయితే అసలు అనుకోలేదు. ఇప్పటికీ అనుకోనులేండి, ఎందుకంటే సక్సెస్ అయ్యాను అని. ఇంకా కొంచెం నా వరకు అయితే ఇంకా కొంచెం మంచిగా రీచ్ ఉంటే బావుండిద్ది. అప్పుడే నేను సక్సెస్ అయినట్టు. ఇంకా యూట్యూబ్‌లో నేను చేరుకోవాల్సిన కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. అవి కూడా అయిన తర్వాత నేనైతే సక్సెస్ అయ్యాను అని అయితే అనుకుంటాను. పర్వాలేదులెండి. ఇంకా ఇది వరకు అంటే ఇప్పుడున్నంత స్టేజ్ నుండి కొంచెం ఇంకా మంచిగా అయితే చాలు. ఇంక అంతకన్నా ఎక్కువగా అవ్వాలని కూడా ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. అలానే ఇంకా ఈరోజు నా రొటీన్‌లోకి వచ్చేస్తే ఇల్లు మొత్తం శుభ్రం చేసేసుకున్నాను. అలానే బయట కూడా మొత్తం కూడా క్లీన్ చేసేసాను. వాకిలి ఊడ్చేసి నెక్స్ట్ అయితే ఇక్కడ మట్టి నేల మీద అయితే ముగ్గులు వేస్తున్నాను నీళ్లు చల్లేసి. పేడ తీసుకొచ్చి పేడ కల్లాపు జల్లుదాం అనుకున్నాను. ఇంకా టైం అయితే అయిపోతుంది, లేట్ అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా ఇలా అయితే నార్మల్‌గానే ఒట్టి నీళ్లు చల్లేసేసి ముగ్గు పెట్టుకుంటున్నాను. ఈ మధ్య ముగ్గులైతే కొంచెం పర్వాలేదు కదా! బానే వస్తున్నాయి అనిపిస్తుంది. మీరే చెప్పండి, నా ముగ్గులు అప్పటి మీద ఇప్పటికి కొంచెం ఇంప్రూవ్ అయిందంటారా? ఈ పాప ఎవరు? నాకిద్దరు అబ్బాయిలే కదా అనుకుంటున్నారా? మా బావగారు వాళ్ళ పాప. ఇంకా ఊరికే పిల్లలతో ఆడుకోవడానికి వచ్చింది. వీడియోలో కనిపిస్తుంది కదా! మళ్ళీ అడుగుతారేమో అని చెప్పేసి చెప్తున్నాను. నా ముగ్గు ఎలా అనిపించిందో మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే ఈరోజు నా ముగ్గు చాలా బాగా నచ్చింది. మార్నింగ్ రొటీన్ అండ్ నైట్ రొటీన్ అంటే ఫుల్ డే వ్లాగ్ కవర్ చేద్దాం అనుకుంటాను. కానీ అస్సలు ఇంట్రెస్ట్ రాదు. ఇంక తర్వాత ఎక్కువ పనులు కూడా ఏమి ఉండవు. మీరు అంటూ ఉంటారు కదా ఎక్కువ కష్టపడిపోతూ ఉంటావు అని చెప్పేసి. నేను వీడియోస్‌లో చూపించినంత పనులు మాత్రమే ఉంటాయి. మిగతా ఎక్కువ ఏం పనులు చేయను. ఎందుకంటే నార్మల్‌గా ఉంటాయి. కానీ ఇంక అన్నీ కూడా అడ్జస్ట్ అయిపోతాం. అలవాటయిపోయింది. అందుకని చెప్పేసి ఇలా అన్నీ కూడా సెట్ చేసుకుంటూ ఉంటాను పనులన్నీ. నేనేం చెప్తున్నానో మీకు అర్థం కాలేదు కదా! సరేలేండి పక్కన పెట్టేసేసి ఇంక ఇప్పుడు వీడియోలో ఏం చేస్తున్నానో చూసేద్దాము. చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాము. ఇది మధ్యాహ్నం టైంలో తీసిన వీడియో. మార్నింగ్ టైంలో అలా ఇల్లు ఊడ్చేసి, వాకిలి ఊడ్చి, నీళ్లు చల్లి, ముగ్గులు పెట్టి
ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా కానీ అవైతే వీడియోస్ ఏమీ తీయలేదు. ఇంకా నెక్స్ట్ వంట చేద్దామని చెప్పేసి ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది, అవును ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేశాను కదా అని చెప్పేసి మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఒక పక్కేమో కుక్కర్లో చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాము, దమ్ లాగా అయితే వేస్తున్నాము. చికెన్ అంటే కుక్కర్లో వేసేసి దమ్ పెట్టేస్తున్నాము. ఇంకొక పక్క అయితే అది మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. మ్యారినేట్ చేసేసి వేసేసి తర్వాత అయితే బియ్యం అదంతా వేసేసి అలా ప్రాసెస్ అయితే చేసాము. ఇంకా ఒక పక్కేమో సపోటాకాయలు తీసుకొచ్చారు మా వారైతే. ఇంకా వీటినైతే మగ్గ పెట్టాను. ఇవి మగ్గిపోయాయి కొన్ని అయితేనేమో కొంచెం డాగులు లాగా వచ్చి మెత్తగా అయిపోయి ఒక పక్క కుళ్ళిపోయినట్టుగా అవుతుంది. ఇంకా అందుకని చెప్పేసి అవన్నీ కూడా కొన్ని అయితే ఏరి పక్కన పెట్టేస్తున్నాను. కొంచెం ముగ్గినే ఉన్నాయి కదా, ఇంకా అవైతే తీసి పక్కన పెడుతున్నాను పిల్లలు తింటారని చెప్పేసి. మా సైడ్ అయితే గురువారం శుక్రవారం అయితే పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ చేశారు. మళ్ళీ శనివారం ఆదివారం సెలవులే కదా, నేనైతే ఇంకా 2 డేస్ ఎందుకులే, ఎవరైనా వస్తారో రారోలే అని చెప్పేసి ఇంకా అంటే వీడిని కూడా అడిగాను, మా బుడ్డోడిని కూడా, వెళ్ళనమ్మా మండే నుండి వెళ్తానన్నాడని చెప్పేసి ఇంకా మండే నుండి అయితే స్కూల్ స్టార్ట్ చేస్తాను. ఇంకా బాబునైతే పంపించలేదు. సండే వరకు ఇంటి దగ్గర ఉంటాడు. మండే రోజు అయితే స్కూల్కి పంపిద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఆ రోజు మేమైతే వెళ్ళేసి బాబుకి స్కూల్ ఫీజు కట్టి ఇంకా బుక్స్ అవన్నీ కూడా తీసుకుని బాబునైతే స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము. మరి ఏమవుతుందో చూడాలి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు ఏంటి లైఫ్. ఒకప్పుడు అంటే నేను స్కూల్కి వెళ్ళడానికి కంగారుగా లేచి అన్నీ చేసుకుని అమ్మ వంట చేస్తే తినడం, ఇంకా స్కూల్కి వెళ్ళడం ఇవన్నీ కూడా చేశాను. మళ్ళీ నా పిల్లలు పుట్టేసి మళ్ళీ నా పిల్లల కోసం నేను అంటే వాళ్ళకి స్కూల్కి రెడీ చేసి మళ్ళీ వాళ్ళని పంపించడం, ఏదైనా సరే పొద్దున్నే లేవడం తప్పడం లేదు, పనులు తప్పడం లేదు, మళ్ళీ వాళ్ళని స్కూల్కి పంపించడం, నేను స్కూల్కి వెళ్ళిన డేస్ గుర్తు చేసుకోవడం, ఈ లైఫ్ మొత్తం ఇలానే ఉంది. రీసైకిల్ లాగా తిరుగుతూ ఉంది అంతే. ఒక చక్రం లాగా అన్నీ కూడా చేసినవే చేస్తూ ఉన్నాము. లైఫ్ అంటే ఇదేనేమో. ఇంకా ఉరుకుల పరుకుల జీవితం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినట్టే. లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్, బ్యాగ్స్, చెప్పులు ఎక్కడున్నాయా అని వెతుక్కోవడం, పిల్లల్ని రెడీ చేయడం, వాళ్ళని విసుక్కోకుండా కొట్టకుండా అన్నీ కూడా వాళ్ళ బాగోగులు చూసుకుని అంతా మంచిగా రెడీ చేసి స్కూల్కి పంపించేదైతే ఒక అమ్మే కదా. మంచిగా అవన్నీ కూడా ఇంకా అమ్మలందరికీ ఈ టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎన్నో రోజులు రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడు ఇంక ఇవన్నీ చేయాలంటే కొంచెం బద్ధకంగా ఉంటుందేమో, కానీ చేయక తప్పదు కదా. మీరందరూ చెప్తున్నారు కదా ఇక్కడ ఆయిల్ పెట్టే దగ్గర ఒక ప్లేట్ కానీ ఏమైనా పెట్టుకోమని చెప్పేసి, అప్పుడు చెప్పినప్పుడు గుర్తుంటుంది, తర్వాత గుర్తుండట్లేదు. ఇంకా మళ్ళీ చూసారు కదా ఆ పేపర్ మొత్తము కూడా ఆయిల్ అంతా కూడా, ఆయిల్ వేసినప్పుడు కిందేమీ పడదు, కానీ ఆయిల్ వేసేసి మూత పెట్టేసిన తర్వాత సైడ్ నుండి కొద్దిగా కారుకుంటూ ఉంటుంది కదా, ఆ కొంచెం కిందకి స్ప్రెడ్ అయిపోయి పేపర్ మొత్తము కూడా అయిపోతుంది. ఇప్పుడు అందుకని చెప్పేసి ఆ పేపర్ మొత్తము కూడా నీట్గా క్లీన్ చేశాను. క్లీన్ చేసి మళ్ళీ కొత్త పేపర్ అయితే వేసేసి మళ్ళీ అక్కడవన్నీ కూడా అక్కడే పెట్టేసేసాను. అక్కడ కిటికీలో ఎందుకు పెడతానంటే వంట చేసేటప్పుడు చేతి కింద అంటే మనకి అన్నీ కూడా వీలుగా ఉంటాయని చెప్పేసి అక్కడ పెడుతూ ఉంటాను. చూసారు కదా ఉప్పులు, కారాలు, పసుపులు, ఆయిల్ ఇలాంటివన్నీ దగ్గరగా పెట్టుకుంటాను. అలానే చాకు, చెక్క ఇవైతే పెట్టుకుంటాను. అక్కడ మనకి ఇంకా ఎప్పుడు వంట చేసుకున్నా సరే అటు ఇటు వంగకుండా, కిందకి చూడకుండా, పైకి చూడకుండా చక్కగా అక్కడ పెట్టుకున్నాను అనుకోండి, వంట చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా అయితే అటు పెట్టుకుంటాను. ఇంకా వంటకైతే చాలా మెస్సీగా ఉంది. ఒకరోజు క్లీన్ చేయాలి ఎలాగో. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోతాడు కదా పెద్ద బాబు అయితే, ఇంకప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తాను. ఇంకా క్లీనింగ్ అయితే ఒకరోజు చేయాలి. ఎన్నెన్నో అనుకుంటాను, ఏవేవో చేయాలనుకుంటాను, కానీ పిల్లలు వెళ్ళిన దాకా ఉరుకులు పరుగుల మీద ఉంటాం కదా, అవి ఇవి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పుడు దాకా పని చేసాం కదా, కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం అనిపించింది. ఇంకా మళ్ళీ చిన్నోడు ఉంటాడు కదా, వాడిని చూసుకోవడం, మళ్ళీ పనులు ఇంట్లో అంతా సెట్ చేసుకోవడం, అంటే అన్నీ సర్దుకోవడం, మళ్ళీ ఇవన్నీ చేసుకునేసరికి మళ్ళీ ఏదో ఒకలాగా అనిపిస్తుంది. సరే కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాము అనుకునేసరికి మళ్ళీ లంచ్ టైం అవుతుంది. మళ్ళీ చిన్నోడిని కాసేపు పడుకోబెట్టి సరే కాసేపు రెడీ మనం కూడా రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం కదా, ఇక్కడ ఇంకా ఇలాగే అయిపోతూ ఉంటుంది. మళ్ళీ మా పెద్దోడు స్కూల్కి వెళ్ళినోడు కూడా తిరిగి వచ్చే టైం అయిపోతుంది. ఇలా రోజులు మొత్తము గడిచిపోతున్నాయి. ఎప్పుడు ఇంకా మంచిగా మనకి సరిపోయినంత టైం ఎప్పుడు కుదురుతుందో కానీ, చాలా వరకు నేను అనుకుంటాను ఖాళీగానే ఉంటాను కదా, ఎందుకు ఇలా చేస్తున్నాను అని చెప్పేసి. ఒక్కొక్కసారి నేనే మిస్టేక్స్ చేస్తున్నానేమో అనిపిస్తుంది. ఎందుకంటే నాకు చాలా టైం ఉంటుంది, నేను దానిని యూజ్ చేసుకోవట్లేదేమో అనిపిస్తుంది. ఈ ఫోన్కి, టీవీకి ఎక్కువగా ఎడిక్ట్ అవుతున్నానేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఖాళీగా ఉంటే చాలు
ఫోన్ ఎక్కువగా పట్టేసుకుంటున్నాను, అలానే టీవీ ఎక్కువగా పట్టేసుకుంటున్నాను. అదేంటి అనుకుంటే వీడియోస్ ఎడిటింగ్ అనుకుంటున్నాను, లేదంటే వీడియోస్ చేయాలి కదా, ఏమైనా కొత్తగా చూద్దాము, ట్రై చేద్దాము అని చెప్పేసి పట్టుకుంటున్నాను అని చెప్పేసి నాకు నేనే సర్ది చెప్పుకుంటున్నాను. ఇలా అయిపోతూ ఉంటుంది. ఏం చేయాలో దీనికి సొల్యూషన్ ఏంటో కూడా నాకే అర్థం కావట్లేదు. దీనికి సొల్యూషన్ ఏంటంటారు? మీరే చెప్పండి. మా వారైతే ఏమంటారో తెలుసా? నీకు ఒక టైం పెట్టుకో. ఆ టైంలో వీడియోస్ ఎడిట్ చేసుకోవడం, వీడియోస్ తీసుకోవడం ఇలా అనుకో. అంతేకాని నార్మల్ టైమ్స్‌లో రీల్స్ అవి ఇవి చూస్తావు కదా, ఆ టైంలో ఏమైనా పని చేసుకో అంటారు. నిజమే కదా మా వారు చెప్పింది. మా వారు చెప్పిన మాట వింటే నేను నిజంగా బాగుపడతాను. అందుకే మా వారు చెప్పిన మాట కూడా వినాలి అప్పుడప్పుడు. ఇంకా ఇక్కడ నేనైతే పప్పు అయితే మొత్తం కూడా నీట్‌గా క్లీన్ చేశాను. మధ్యాహ్నం వంట చేశాను కదా, ఆ వంట చేసిన తర్వాత ఇంకా అది ఉడుకుతూ ఉంది. కుక్కర్ విజిల్ పెట్టేసిన తర్వాత నేనైతే పప్పు అయితే నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంక పప్పులో నీళ్లు పెట్టేసేసి సాయంత్రం మళ్ళీ అంటే రుబ్బుకుందాంలే అని చెప్పేసి దానిలో కడిగిన దాంట్లోనే కొన్ని నీళ్ళైతే వేసి పెట్టేసేసాను. ఇంకా ఇక్కడ మనకి వేడి వేడి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందంటే బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుందసలు. చాలా బాగా కుదిరింది. మా వారే చేశారు ఈ బిర్యానీ అయితే. అన్నట్టు మీ ఇంట్లో మగవాళ్ళు ఎప్పుడైనా కుకింగ్ చేస్తే మీరు తిన్నారా? మేమైతే చాలా సార్లు తిన్నాను. ఎందుకంటే మా వారు ఎప్పుడు వంట చేసి పెడుతూ ఉంటారు. కాకపోతే వీడియోస్‌లోకి ఎలా ఉండదు నాకు. పర్మిషన్ లేదు వీడియోస్ మా వారు వంట చేసినప్పుడు తీయడానికి. అంటే మొన్న ఒకరోజు చేశారండి. అప్పుడు వీడియో తీస్తావా అన్నారు. నిజంగా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? మా వారు అలా అనేసరికి. నాకు ఎందుకో అదొక ఇష్టం. మనకి ఇష్టమైన పని వేరే వాళ్ళు కూడా మనతో పాటు చేస్తామంటే అది చాలా హ్యాపీనెస్‌గా ఉంటుంది కదా మన మనసుకి. ఆగండి, ఆగండి మా వారిని కూడా ఇంకా వీడియోస్‌లోకి లాగడానికి ట్రై చేస్తున్నాను. మరి ఏమవుతుందో చూద్దాము. బిర్యానీ అయితే తినేసాను. ఎంత బావుందంటే టేస్ట్ అయితే చాలా బావుంది. ఇంకా ఇప్పుడైతే చూడండి మధ్యాహ్నం టైంలో అంత మధ్యాహ్నం ఏమీ కాదు. కొన్ని డేస్ నుండి వర్షాలు పడుతున్నాయి కదా, మళ్ళీ కొన్ని డేస్ నుండి ఎండలైతే మామూలుగా లేవు. ఇలా ఇంతమంది పిల్లలు అలానే మా ఇంట్లో ఇంతమంది ఉన్నప్పుడు ఇల్లు ఇంత నీట్‌గా ఉండడం అంటే చాలా కష్టం కదా! మా ఇల్లు చూడండి ఎంత నీట్‌గా ఉందో ఇప్పుడు చూపిస్తాను. ఇలా రోజు ఉండాలంటే ఎంత కష్టపడాలంటే సర్దినవి సర్దినట్టే ఉండాలి. ఈరోజు ఒక 4 టైమ్స్ అయినా సరే ఇల్లుని క్లీన్ చేశానేమో, అంత నీట్‌గా క్లీన్ చేస్తే కానీ ఇల్లు ఇలా ఉంది. లేదంటే ఎప్పుడు ఏదో ఒక అంటే పిల్లలున్నప్పుడు మనకెలా ఉంటుందంటే నీట్‌గా ఉండాలి గదా! అలా నీట్‌గా చేయడానికి మనం చాలా కష్టపడాలి ఇంట్లో. మన ఇంటికి ఎవరైనా సరే ఇల్లు క్లీన్‌గా ఉన్నప్పుడు ఎవ్వరూ రారు. ఇల్లు క్లీన్‌గా ఉండదు చూసారా? అలాంటి టైంలో వస్తారు. అయినా కూడా నా గురించి అంతగా ఏమీ అనుకోరులేండి. ఎందుకంటే నేను ఇంటి దగ్గర నీట్‌గా ఉంటాననైతే అందరికీ తెలిసిందే. అందుకని చెప్పేసి చెప్తున్నాను మీకు. ఇంకా చూసారు కదా! ఇల్లు మొత్తము నీట్‌గా ఉంది కదా! ఇంకా కొన్ని బట్టలున్నాయి. ఇంకా వాటిని మడత పెట్టుకొని నీట్‌గా సర్దుకుందామని చెప్పేసి రూమ్‌లోకైతే వచ్చేసాను. ఈ మంచంని పెద్ద మంచం అయితే మేము కొన్ని రోజులు బయటేసుకుంటున్నాము. కొన్ని రోజులు లోపల వేసుకుంటున్నాము. పొద్దునైతే బయట ఉంది కదా, మేము ఎండగా అంటే కొంచెం గాలి వేయట్లేదు కదా ఇంట్లో అని చెప్పేసి బయట పెట్టుకుని ఫ్యాన్ పెట్టుకుని పడుకుంటున్నాము. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం అయితే లోపలికి తెచ్చేసుకుంటున్నాము. ఇది పెద్ద మంచము కానీ తప్పట్లేదు మాకు. చిన్న చిన్న మంచాలు 2 తీసుకుందాము అనుకుంటున్నాము. కానీ కుదరట్లేదు. తీసుకోవాలి ఈసారి మాత్రం ఖచ్చితంగా. ఇంకా బట్టలన్నీ చూసారు కదా, ఉతికినవి మొత్తం కూడా మడతలు పెట్టుకుంటున్నాను. ఎన్నో పనులు చేసేసుకుంటాను కానీ వీడియోస్ తీయడం మర్చిపోతాను. ఎన్ని పనులు చేసుకుంటానంటే నేను అంటే ఇంట్లో పనులు అన్నీ కూడా మొత్తము చేసుకుంటూ ఉంటాను వెంటనే. కానీ వీడియోస్ తీయడం మర్చిపోతాను. ఎందుకు గుర్తురాదు అప్పుడప్పుడు. ఇంకా ఒక్కొక్కసారి ఏమో ఇంకా ఈరోజు వీడియో తీస్తున్నాను కదా అని చెప్పేసి బాగా మైండ్లో గుర్తు పెట్టేసుకుంటాను. అప్పుడు ఖచ్చితంగా వీడియో తీస్తాను. ఇలా ఉంటుంది నాతోటి. నా వెనకాల నేను బట్టలు పెడుతున్నాను కదా అల్మారా, ఆ అల్మారా ఇలా ఉంది కదా, ఇంకా 2 డేస్ ఆగి చూస్తే ఇలా ఉండదే. ఎందుకంటే నేను, పిల్లలు, మా వారు అందరం తీసేస్తాం కాబట్టి. ఆ టైంకి అంటే టైం అయిపోతుంది. ఫాస్ట్‌గా తీయడం, ఎలా పడితే అలా పడేయడం. ఈ అలమార ఇంక ఎంత నీట్‌గా పెట్టుకున్నా గానీ మళ్ళీ నీట్‌గా ఉండదు. మళ్ళీ కొన్ని డేస్‌కి మళ్ళీ సర్దుకుంటాను. మళ్ళీ పడేస్తాను, మళ్ళీ సర్దుతాను. ఒక 10 డేస్‌కి ఒకసారి ఖచ్చితంగా ఈ అలమార సర్దుతాను. కానీ నీట్‌గా ఉండదబ్బా! ఎంత చేసినా ఇంతే ఈ ఇంటి దగ్గర అసలు. అదే బయటకు వెళ్ళిపోయి అంటే ఈ టైంకి పని చేసేసుకుని, ఈ టైం వరకే మనకి ఈ పని ఉంటదని చెప్పేసి టైంకి పని చేసేసుకుని, ఇంకా ఏదైనా వర్క్‌కి మనం వెళ్ళిపోయామనుకోండి బయటకి, ఇంక ఇల్లు మొత్తం సర్దాల్సిన పని ఉండదు. అదే ఇంటి దగ్గరే ఉన్నామనుకోండి, చేసిన పనులే చేయాలి, ఉతికిన బట్టలే ఉతకాలి, ఊడ్చిన ఇల్లే ఊడవాలి. ఇలా చేసిన పనినే 25కి 10 సార్లు చేయాల్సిందే. ఇలా ఉంటది ఇప్పుడు. హౌస్ వైఫ్స్ ఎలా అంటే ఇంకా ఖచ్చితంగా డైలీ ఒక
అంటే రోబోస్ ఉంటాయి కదా, వాటికి లాగా పని చేస్తూనే ఉండాలి కదా అన్నట్టు. మీ అందరికీ ఏఐ థంబ్‌నెయిల్స్ ఎలా చేస్తున్నాను అని అడిగారు కదా, మీకోసం వీడియో చేశానబ్బా. కానీ అంతగా రీచ్ ఏమీ వెళ్ళలేదు. నేను హైదరాబాద్లో ఉన్నాను. ఆ టైంకి మీరు అందరూ చాలామంది అడుగుతున్నారని చెప్పేసి నేను మీ అందరి కోసం టైం తీసుకుని మరీ వీడియో చేశాను. కానీ ఎవ్వరు ఎక్కువగా చూడలేదు. అడిగినంత ఎక్కువగా వీడియోని ఎందుకు చూడలేదు నాకు అర్థం కాదు ఇప్పటికీ. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా మీరు కనుక క్రియేటర్స్ కనుక ఉంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడండి. లాంగ్ వీడియో మొత్తము చూస్తేనే కదా మీకు అర్థమయ్యేది, నాకు యూజ్ ఉండేది. మీకు అర్థమవుతుంది, అలానే నాకు యూజ్ ఉంటుంది అని చెప్పేసి నేనైతే మీ అందరి కోసం ఫుల్ వీడియో తీశాను. కానీ మీరైతే అక్కడ నాకు అంత ఏమీ రీచ్ రాలేదు. అబ్బా, చాలా బాధ అనిపించింది తెలుసా. నేను ఇంత కష్టపడి మా వారిని కొంచెం సేపు కూర్చోబెట్టి నేను అంతసేపు వీడియో తీసుకుని ఎడిట్ చేసి అన్నీ చేసి థంబ్‌నెయిల్స్ రెడీ చేసి ఇవన్నీ పెడితే నాకు వ్యూసే రావలేదేంటబ్బా అనిపించింది. చాలా బాధ అనిపించింది అబ్బా. ఈ ఇంటిని క్లీన్ చేయడం పెద్ద టాస్క్ తెలుసా అసలు. ఎందుకంటే మనకి ఎలా అంటే ఎప్పుడు ఇల్లు నీట్గా ఉండాలనుకుంటాం ఆడవాళ్ళమి. అలాంటిది ఎప్పుడు ఏదో ఒకలాగా గజిబిజిగా చేస్తూ ఉంటారు కదా. అలాంటి టైంలో ఇంకా నీట్గా చేసుకోవాలి, ఇంకా నీట్గా చేసుకోవాలి అని చెప్పేసి మనకి కూడా ఓసీడీ వచ్చేసిద్దేమో అని భయం వేసిద్ది ఒక్కొక్కసారి. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నేను సున్నుండలు అయితే కలుపుతున్నాను. అమ్మ వచ్చినప్పుడు నేను ఎప్పుడైనా సరే మినుములు ఉంటాయి కదా, మేము ఎప్పుడు మినుములు పట్టిస్తూ ఉంటాం కదా, అంటే పండించుకుంటూ ఉంటాం కదా, ఆ మినుముల్లో కొన్ని మంచి మినుములు అయితే తీసి పక్కన పెట్టుకుంటాను. అవి అమ్మ వచ్చిన తర్వాత మనకి ఇదేమంటారంటే తిరగలు ఉంటుంది కదా, దాంట్లో వేసేసి అమ్మని మినుముల్ని ముందు ఫ్రై చేసేసి ఒట్టి మినుముల్ని ఫ్రై చేసేసి నెయ్యి వేసి నార్మల్గాను ఫ్రై చేస్తారు. ఆ ఫ్రై వేసిన తర్వాత పొట్టు అలాంటివి ఏమి తీయకుండా ఫస్ట్ మనకి తిరగలు ఉంటుంది కదా, తిరగల్లో వేసేసి పొట్టు తీసేసి నెక్స్ట్ దీన్ని మొత్తాన్ని కూడా పిండిలాగా ఆడిస్తారు. అంటే తిరగలతోని తిప్పడం. మిల్లుకి ఇచ్చి పంపించకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి సున్నుండలు. నాకు అలా మెత్తగా పిండిలాగా ఉంటే సున్నుండలు తినాలనిపించదు. ఇలా కొంచెం బరకగా ఉంటే నాకు తినాలనిపించింది. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా అమ్మ వచ్చినప్పుడల్లా ఇలా చేయించుకుంటూ ఉంటాను. ఇంకా మొన్న ఒకరోజు అమ్మ వస్తే ఇలా మొత్తము కూడా పిండి రెడీ చేయించుకున్నాను. ఇలా ఒకసారి కొన్ని మినుముల్ని ఒక కేజీకి ఒక అర కేజీకి అలా అయితే మినుములు పిండి చేసుకుని పెట్టుకున్నాను అనుకోండి, ఒక 2-3 సార్లకు వస్తాయని చెప్పేసి ఒకసారి చేసి పక్కన పెట్టుకుంటాను. ఇంకా మనకి బెల్లం పొడి ఉంటుంది కదా, ఆర్గానిక్ బెల్లం పొడి అని చెప్పేసి ఇప్పుడు అమ్ముతున్నారు కదా, దాన్ని అయితే వాడుతున్నాను నేను. పిల్లలు ఉంటున్నారు కదా, పిల్లలకి పాలల్లోకైనా దేనిలోకైనా సరే ఇంకా ఇదే వాడుతున్నాను. ఇంట్లో పంచదార అయితే అసలు యూజ్ చేయడం లేదు. ఎప్పుడైనా నిమ్మకాయ నీళ్ళు కలుపుకుంటాం కదా, అలాంటి టైంలో తప్ప ఇంకా మిగతా టైమ్స్లో అయితే పంచదార అయితే ఇంట్లో వాడటం లేదు. అందుకని చెప్పేసి బెల్లం పొడి అయితే యూజ్ చేస్తున్నాము. ఇంకా బెల్లం పొడిని నేను ఇందులో వేసేసి బెల్లం సున్నుండలలాగా అయితే ట్రై చేస్తున్నాను. ఇక్కడ నెయ్యి డబ్బా చూసారు కదా చిన్నది, అది నేను షాప్లో తెప్పించాను. 150 రూపీస్ అలా పడింది. అది ఇంట్లో ఇంత నెయ్యి కాస్ట్ అంటే మేగడ ఉంటుంది కదా, పైన పాల పైన వస్తుంది, పెరుగు తోడు పెట్టిన తర్వాత వస్తుంది. ఆ పైన మీగడ తోడు అదంతా కూడా ఒక దగ్గరికి స్టోర్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ మీగడ మొత్తం తీస్తే ఇంతకన్నా ఎక్కువ నెయ్యి వస్తుంది. కానీ మనకు అంత బరువు ఒక 150 రూపీస్ 160 రూపీస్ అలా పడింది ఈ డబ్బా తెప్పిస్తే. ఇప్పుడు ఇంకా సున్నుండలు అయితే చేసేయాలి. చేసిన తర్వాత మరో వీడియో పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.